ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట 15 మంది నిన్నటికి ఇప్పుడైతే 18 మంది చచ్చిపోయారు. మృత్యుల్లో 10 మంది మహిళలు, 3 చిన్నారులు, 27 మందికి తీవ్ర గాయాలు. పరిస్థితి విషమము. కుంభమేళకు వెళ్లేందుకు వేలాదిగా పోటెత్తిన భక్తులు. ఒక హిందూ బిడ్డగా ఈ వేద భూమిలో పెద్దలు శ్రీమాన్ అంటే అద్భుతమైన కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి అంత అద్భుతమైన కార్యక్రమం 42-43 కోట్ల మంది ఉత్తరప్రదేశ్కి వచ్చిపోయారు. అంత పెద్ద బాధ్యతను మోస్తున్నటువంటి యోగి ఆదిత్యనాథ్కి నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నా, సలాం చేస్తున్నా. యోగి ఆదిత్యనాథ్ మాత్రమే అది చేయగలడని గర్వంగా చెప్తున్నా. దాదాపు 42 కోట్ల మంది ఇప్పటికాడికి వెళ్ళారు. దయచేసి మిత్రులారా, హిందూ బాంధవులారా, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వమే కాదు, మనకు కూడా బాధ్యత ఉండాలి. పోయేది దైవ కార్యక్రమం, పుణ్య కార్యక్రమం, 140 ఏళ్ళ తర్వాత వచ్చే కార్యక్రమం కాబట్టి ఆదృతతోటి, ఆవేశంతో, తొందరపాటుతోటి పోయి ఆగం కావద్దు. నిదానంగా పోవాలి, దేవుని కార్యక్రమంగా భావించాలి, ప్రశాంతంగా పోవాలి. ఆడేదో ఫస్ట్ ప్రైజో, గోల్డ్ మెడలో, లేదంటే వరల్డ్ రికార్డు రాస్తలేరు. ఆగమాగం పోయి ప్రాణాలు పోగొట్టుకోకుర్రి, ప్రశాంతంగా పోర్రి, దేవుని మీద ధ్యాస పెట్టి పోర్రి. అది వదిలేసి తొందర పోయే ప్రయత్నంలో ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయి. దయచేసి హిందూ బాంధవులారా, ఇంకా కొద్ది రోజులే ఉంది. ఆవేశంతోనో తొందర టైం పాటో అట్లా పెట్టుకొని పోకండి, ప్రశాంతంగా పోయిరా అండి.